ముఖేష్ అంబానీ కుటుంబం ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వంతెర వన్యప్రాణి రక్షణ కేంద్రంపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశాలిచ్చింది. అయితే అక్కడ జంతువులను అక్రమంగా తెచ్చుకోవడం లేదా వాటిపై హింస జరుగుతోందని చెప్పడానికి తగ్గ ఆధారాలు ఇప్పటి వరకు లేవని స్పష్టం చేసింది. గుజరాత్లోని జన్మగర్లో ఉన్న వంతెర ప్రాజెక్ట్ అనంత్ అంబానీ పర్యవేక్షణలో నడుస్తుంది. ఇక్కడ వేలాది జంతువులను రక్షించి చికిత్స చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఏనుగుల హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంది. గత ఏడాది అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో వంతెర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వేడుకలకు హాజరైన ప్రముఖులు జంగిల్ ఫీవర్ అనే డ్రెస్ కోడ్ లో వచ్చారు. కొన్ని సామాజిక సంస్థలు, వన్యప్రాణి సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి జంతువులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వాటిని సరిగ్గా చూసుకుంటున్నారా అనే ప్రశ్నలను లేవనెత్తాయి. అలాగే సెంట్రల్ జూ అథారిటీ తన బాధ్యతను సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. దీంతో కోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆధారాలు లేవు, కానీ అధికార సంస్థలు సరిగ్గా పనిచేయడం లేదన్న అనుమానం ఉంది. అందుకే నిజమైన పరిస్థితులను తెలుసుకోవడానికి నివేదిక అవసరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ ముఖ్యంగా ఏనుగులను ఎలా తెస్తున్నారు అన్నది పరిశీలిస్తుంది. వన్యప్రాణులను వ్యక్తిగత ప్రదర్శన కోసం వాడుతున్నారా అన్నది కూడా చూస్తుంది. అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయా అన్నది కూడా ఈ నివేదికలో చెప్పాలి. ఈ నివేదికను సెప్టెంబర్ 12 లోపు కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది.